హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ 'లారెస్ టైలరింగ్'. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఏమేం కుట్టాలనుకుంటున్నానో మీకు చూపించేస్తున్నాను చూడండి. ఇది బేబీ పింక్ క్లాత్ అనమాట. కాటన్ మీద సేమ్ థ్రెడ్‌తో వర్క్ అయితే వచ్చింది. అండ్ వైట్ క్లాత్ కూడా వర్క్ క్లాతే. మన దగ్గర ఫ్యాబ్రిక్సే అనమాట ఇవి. 3 మీటర్స్ ఉంటే ప్లాజా టైప్‌లో నేనైతే కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇది 2 మీటర్స్ పట్టు క్లాత్ అనమాట. ఈ ఆదిలో మనం ఫ్రాక్ అయితే కుట్టాలి. 2 మీటర్స్ తీసుకున్నారు. గ్రీన్ క్లాత్ చిన్న పీస్ వాళ్ళకి ఏదో బ్లౌజ్‌లో మిగిలిందంటే అది కాంబినేషన్ ఏయమని చెప్పేసి ఆ చిన్న క్లాత్ కూడా ఇచ్చారనమాట. దీన్ని చాలా అందంగా డిజైన్ అయితే చేసేసాననమాట. అది కూడా చూసేద్దాము. తర్వాత వచ్చేసి ఆల్రెడీ నేనైతే కటింగ్ చేసేసాను. ఇది క్లాత్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ స్టైల్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ పెట్టి నేనైతే కటింగ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇది మొన్న ఎప్పుడో చేశాను. స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. ఈరోజు స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఫైనల్‌గా మొత్తం చూసేద్దాం. తర్వాత నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ శారీ ఇచ్చి ఇది కూడా ఈవినింగ్‌కి అర్జెంట్ అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను తర్వాత కటింగ్ చేసినప్పుడైతే తీశాననమాట. మీకు ముందే చూపించడం అవ్వలేదు. ఓకేనా. ఇదైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ప్రతిరోజు బ్లౌజ్ కటింగే చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా కటింగ్ చేసుకునే వాళ్ళకి ఇలా చూడగా కొంచెం ఏదైనా సింపుల్‌గా అనిపిస్తది. ఏదైనా చూడగానే సింపుల్‌గా అనిపిస్తది ఫ్రెండ్స్. కొత్తగా చూసినప్పుడు ఏదో వింతగా అనిపిస్తది. తర్వాత ఎక్కువ రిస్క్ ఏమో అనిపిస్తదని చెప్పేసి నేను నా ఫాలోవర్స్ అందరూ ప్రతిరోజు చూస్తారని చెప్పేసి నేనైతే రోజు ఒక బ్లౌజో, మాక్సిమం ఒక డ్రెస్సో, ఒక కటింగ్ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. హ్మ్. ఎలా ఉందంటే ఎందులో 'శివమణి' సినిమాలోనే ఏదో 'ఆలీ' గారు రోజు బండి మీద ఇసుక పట్టుకునెళ్తారు. అది పోలీసులు చూసి రోజు ఇసుకే పట్టుకెళ్తున్నాడు ఈడు చాలా మంచోడు అనుకుంటారు గదా! కానీ తీరా ఏం చేస్తున్నాడంటే రోజుకొక బైక్ మారుస్తాడన్న విషయం తెలీదు. అలాగే నేను రోజు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. కానీ ప్రతి బ్లౌజ్‌కి అయితే నెక్ ఒకటే కాదు నెక్ మారుస్తున్నాను. మీరు అది గమనించాలని నేను కోరుకుంటున్నాననమాట. ఓకే. ఒకరోజు బోట్ నెక్ తీస్తాను. ఒకరోజేమో డ్రాప్ నెక్ తీస్తున్నాను. ఈరోజైతే కొంచెం స్టైల్‌గా మార్చనమాట. అదేంటది క్లచ్ వర్క్ ఆ నెక్ అయితే తీసాననమాట. ఇప్పుడు నేను ఆలి గారనమాట. ఓకేనా. అదిగోండి నెక్ అయితే చూసారా ఎంత బావుందో. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా అనిపించింది. బ్లౌజ్ అంతా ఇక నార్మలే ఫ్రెండ్ ఏమీ లేదు. నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా! ఈరోజు వీడియో చూసే వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుంది కదా! రోజు చూసేవాళ్ళ కోసం కాకపోయినా అని చెప్పేసి నేను ఇది బ్లౌజ్ వచ్చేసి ఎప్పటిదో హ్యాండ్ చాలా కొరసగా ఉన్నాయన్నమాట. దాని మీద ఒక 2 ఇంచులు పొడవైతే పెట్టాను. అదిగోండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. అలా క్రాస్ అయితే తీసుకోండి. నేనిప్పుడు గీసాను కానీ కట్ చేయట్లేదు. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా! లైనింగ్ అతికిన తర్వాత రెండిటికి కలిపి తీయడం నాకైతే అలవాటు. ఇప్పుడే తీసాననుకోండి 2 ఒకవైపుకే వేయడం ఏదో ఒక రాంగ్ చేసేస్తాను. అందుకని చెప్పి ఇప్పుడు తీయట్లేదు. అదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా! షోల్డర్ దగ్గర, చంక దగ్గర, నడుము దగ్గర ఈ 3 భాగాల్లో నేను కరెక్ట్‌గా అయితే కట్ చేసుకుంటాను. ఫ్రంట్ నెక్ పార్ట్‌లో తర్వాత షేప్ పొడవు దగ్గర మాత్రం ఎగస్ట్రా ఉంచి కట్ చేస్తాననమాట. అప్పుడు ఆ కిందనున్న క్లాత్‌ని తీసి పైన వేసి నేనిప్పుడైతే ఆది బ్లౌజ్ పైన వేసి నెక్ అయితే గీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి నెక్ చూసారు కదా! మనకి ఎంత కావాలో కొంచెం అలా సరిచేసుకొని గీసుకోవాలనమాట. ఉన్న పళంగా పెట్టేసుకున్నామనుకోండి, అది కరెక్ట్‌గా రాదు. క్రాస్ కటింగ్ కాబట్టి బాగా సాగదీయకుండా మాక్సిమం జస్ట్ అలా సాగదీసినట్టు పెట్టుకుంటే సరిపోద్దనమాట. అదిగోండి నెక్ కూడా కటింగ్ అయితే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. కొంచెం చంక దగ్గర మనకి తిత్తులు రాకుండా జస్ట్ కొంచెం ఒక 6 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. లోతు తీసుకోవాలనమాట. అప్పుడు మనకి ఇంకా బావుంటది. డాట్స్ కూడా నేను ముందే పెట్టేస్తున్నాను. అయితే ఇది రెడ్ కలర్ వల్ల మీకు అసలు కనిపించట్లేదని నేను వైట్ పెన్సిల్‌తో గీసాను. అదిగోండి. ఓకేనా ఫ్రెండ్? లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు బ్లౌజ్ అయితే ఏం ఉందో అది కట్ చేద్దాము.
అదిగోండి ఆ చెమ్కీ వర్క్ చూసారా? ఒక సైడ్‌కి ఇచ్చాడనమాట. అటు ఇటు వేస్ట్ క్లాత్ ఉండిపోయింది గానీ, ఒక సైడ్‌కే ఉంది. అప్పుడు 2 పక్కల అతుకు వేయడం అవసరం లేదు కాబట్టి, ఒక్క పక్కనే జాయింట్ పడతదని చెప్పేసి, నేను ఒక సైడ్‌కి పెట్టి కట్ చేశాను. ఆ ఒక సైడ్‌కి చూసారా? అదిగోండి. ఒక 2 పీసెస్‌కి మాత్రమే అతుకైతే పడిందనమాట. నేను ఒక సైడ్ నుంచి క్లాత్ అయితే కట్ చేసుకొని, అదిగోండి అలా ముందుగానే వెతుక్కోకుండా ముందుగానే పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇబ్బందవుద్దని చెప్పేసి. అదిగోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్‌గా కటింగ్ అయితే అయిపోయింది గదా! బ్లౌజు. నాకు కాదు సింపుల్ అని మీకు అనిపించాలని నేను ఫస్ట్ నుంచే అంటున్నాను. నా కటింగ్ నాకు సింపుల్‌గానే ఉంటది. మీకు నా ఫాలోవర్స్‌కి నేను సింపుల్‌గా కట్ చేస్తున్నానా? లేక చాలా రిస్క్‌తో కట్ చేస్తున్నాననేది తెలియాలి. 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 ఓకేనా ఫ్రెండ్? ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు షేప్ పట్టీ అయితే తీస్తున్నాను. కామెంట్‌లో ఒక సిస్టర్ అయితే షేప్ పట్టీ మీరు కట్ చేయట్లేదేంటి అని అడిగారు. అందుకని చెప్పేసి నేను ఓకే. వాళ్ళు అడిగినందుకు కటింగ్ చేసేద్దాము. అండ్ తర్వాత చేసుకునే బదులు ఇప్పుడు చేస్తే సింపుల్‌గా అయిపోద్దని చెప్పేసి నేనైతే షేప్ పట్టీ గూడా ఇప్పుడే కట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్‌గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత నేను ఈ స్టిచ్చింగ్ మొత్తం అయితే చూపించలేదు. కానీ ఫైనల్‌గా బ్లౌజ్ ఎలా ఉందో చూపించాను. చూసేయండి. అదిగోండి నెక్ వచ్చింది కదా! సింపుల్‌గా నేనైతే నెక్ తిప్పి లేస్ అయితే ఏసాననమాట. సిల్వర్ లేసు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేరే దాంట్లోకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి. మీకు నేను ఫస్ట్ చూపించాను కదా! పింక్ కలర్‌ది. ఇదొచ్చేసి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇది 4 మీటర్ క్లాత్ ఉంటే నాకు వర్క్ చాలా సింపుల్‌గా అయిపోయేది. బట్ ఇది 3 మీటర్సే ఉంది. అదిగోండి టేప్‌తో గూడా చూపిస్తున్నాను. నేను 3 మీటర్స్‌తో ఉంటే మీటర్‌న్నర, మీటర్‌న్నర అలా 2 పీసుల కింద కట్ చేసిన తర్వాత ఒక మీటర్‌న్నర క్లాత్‌నొచ్చేసి ఫ్యాంట్‌కి, ఒక మీటర్ క్లాతొచ్చేసి టాప్‌కయితే నేను అడ్జస్ట్ చేశాను. కానీ ఇప్పుడు హ్యాండ్స్ రావట్లేదు. హ్యాండ్స్ రావట్లేదని ఏం చేశాననమాట నేనైతే ఇంకా వాళ్ళకి ముందే చెప్పాను. వైట్ కాంబినేషన్ వేస్తాను. అప్పుడు బావుంటదని జెప్పేసి ఆళ్ళకి చెప్పాననమాట. అదిగోండి ఇప్పుడు నేనైతే టాపుకి ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను కట్ చేద్దామని చెప్పేసి. హ్యాండ్స్ వచ్చేసి టాప్ అంతా పింక్ కుట్టి, ఫ్యాంట్ పింక్ కుట్టి, హ్యాండ్స్ వేరే కాలర్ వేయడం బాగోదు గదా! అందుకని చెప్పేసి నేను పొడవులో పైన భాగంలో క్లాత్ అయితే కట్ చేశాను. నాకు హ్యాండ్స్‌కి ఎంతైతే కావాలో అంత కాకుండా కొంచెం ఒక హాఫ్ అయితే తీశాను. హాఫ్ హ్యాండ్స్‌కి సరిపోయేలా క్లాత్ తీసుకున్నాను. అదే భాగంలో ఎక్కడైతే క్లాత్ తగ్గిందో ఆ క్లాత్ బదులు నేను ఈ వైట్ క్లాత్ అయితే తీసుకొచ్చాను కదా! ఈ వైట్ క్లాత్‌ని అడ్జస్ట్ చేసి నేను వేసాననమాట. కానీ తీరా అదైతే చాలా మోడల్‌గా నీట్‌గా అయింది. కటింగ్ చేసినప్పుడు గానీ, స్టిచ్చింగ్ చేసినప్పుడు గానీ కొంచెం టైం ఎక్కువ పట్టింది దీనివల్ల. లేకపోతే అసలు బరాబరా కట్ చేసేత్తాం, కుట్టేయడం అయిపోయేది. ఈ క్లాత్ జాయింట్ వేయడం వల్ల కొంచెం టైం పట్టిందనమాట. కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ప్రతీదీ టేప్‌తోనే మనకు కూర్చుంటే టైం అక్కడే అయిపోద్ది. అందుకని జెప్పేసి ఆహ్, అదేలెండి కొత్త వాళ్ళకి టేప్‌తో ఉంటేనే కరెక్ట్‌గా వస్తది. ఆల్రెడీ మనకి అలవాటయిపోయినోళ్ళం కాబట్టి బ్యాలెన్స్‌గా తెలిసిపోద్దని చెప్పేసి నేనింకా అదిగోండి. అది టాప్ వేసి నేనైతే కట్ చేశాను. అవును. ఖర్చు మాత్రం ఎక్కువే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. అంతేగాని ముందే తక్కువ పెట్టేసి తర్వాత రావాలి అంటే రాదు గదా! అదిగో నా క్లాత్ మీద పడను కూడా పడట్లే. అందుకే నేను ఉజ్జాయింపున నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా దాన్ని బట్టి నెక్స్ అయితే తీసేసాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా తీసేసాను. అదిగోండి సైడ్ చంక దగ్గర ఏంటంటే ఇంకా క్లాత్‌ని అటు ఇటు జరపడానికి లేదు కదా! జాయింట్ గదా! అందుకని ఎటు వీలుంటే అటే కట్ చేసేస్తున్నాను. ప్రతిసారి ఇలా అయితే కట్ చేయను ఫ్రెండ్స్. దాన్ని బ్యాలెన్స్‌గా తిప్పుకొని కట్ చేస్తాను. ఈరోజు తిప్పితే కదిలిపోతుందని చెప్పి నేనింకా అదెలా ఉంటే అలానే పెట్టి కట్ చేసేస్తున్నాను. ఓకేనా? అదిగోండి నెక్స్ట్ అయిపోయింది. అక్కడ నేనైతే జాయింట్ వేసేసుకుంటున్నాననమాట. ఇంగో టాప్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నేను లైనింగ్ అయితే కట్ చేశాను. అది నేనింక వీడియో తీయలేదు. ఇక ప్రతీదీ ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడైతే మీకు నేను ఫ్యాంట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ ఫ్యాంట్ ఏంటంటే ప్లాజా ఫ్యాంట్ టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వర్క్ క్లాత్, వర్క్ టాప్స్ అండ్ ప్లాజా ఫ్యాంట్స్ వస్తున్నాయి కదా!
ఆల్రెడీ ఎప్పటినుంచో వస్తున్నాయి ఆన్‌లైన్‌లో. అలాగా ప్లాజా ప్యాంట్ మోడల్‌లో చాలా సింపుల్‌గా చూసారా మీటర్‌న్నర క్లాత్ ఉంది. అదిగో నేను టేప్ కొలత కూడా వేసుకోలేదు. నాకు ఉజ్జాయింపున అర్థమైపోయింది. ఆది డ్రెస్ కూడా వాళ్ళు ఇవ్వకపోతే నాది వేరే ఏదో టాప్ ఉంటే పెట్టేసి కట్ చేశాననమాట. ఫ్యాంట్ కూడా అది లేకుండా అయితే కట్ చేశాను. అదిగోండి ఫైనల్‌గా ఫ్యాంట్ కటింగ్ కూడా అయిపోయింది. కన్ను మూసి తెరిచే లోపల. మీరు ఒక్కసారి కన్ను మూయండి. ఫ్యాంట్ కటింగ్ అయిపోయిందని చెప్తాను మీకు నేను. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి. జస్ట్ చాలా సింపుల్‌గా అలా మనం ఖర్చు పెట్టుకొని పైన పట్టీ వేసుకొని ఈ ఫస్ట్ కుట్టేసుకుంటే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా అయిపోయిన వీడియో వచ్చేస్తుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు కుట్టడం చాలా టైం పట్టింది. బట్ కానీ కుట్టిన తర్వాత చాలా లుక్‌ని చూసారు కదా! ఎంత బావుందో. అచ్చం రెడీమేడ్‌లా అనిపించింది నాకైతే. మీకెలా అనిపించింది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చెప్తేనే కదా అది ఎలా ఉందనేది తెలిసిద్ది. చూసారా పైన వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్. దీని మీద వైట్ చున్నీ యేసుకుంటే సరిపోతుందని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 టైప్ ఆఫ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వేరే ఫ్రాక్‌లోకైతే ఎళ్ళిపోదాం. వచ్చేయండి. అదిగోండి. ఇప్పుడు నేను చిన్న పాపకి ఫ్రాక్ కుట్టాలి అని చెప్పాను గదా! ఈ క్లాత్ అయితే 2 మీటర్స్ క్లాతేనండి. నేను 2 మీటర్స్ క్లాత్‌తో ఫ్రాక్ అయితే నేను బాడీకి రాదు అనుకున్నాను గానీ మొత్తం 10 ఇయర్స్ పాపకనుకుంటా అయిపోయింది. బానే అయింది. వాళ్ళు గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఇచ్చారు కాంబినేషన్‌కి మిగిలిందని చెప్పి ఏదో. ఆ క్లాత్‌ని బాడీకి కానీ లేకపోతే మోడల్‌కి గాని డిజైన్ చేయమని ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. ఆ ఫ్రాక్ మీద నేనైతే 2 ఇంచెస్ పొడవైతే పెట్టాననమాట. ఎంత పొడవు కావాలో నేనైతే కట్ చేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్. నేనైతే బాడీకి పైన మిగిలిన క్లాత్ అయితే పొడవు సరిపోయింది చక్కగా. అయితే నేను ఎవరో వచ్చారని వీడియో ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఈ లోపల మర్చిపోయి నేనైతే బాడీ కట్ చేసేసాను. అదిగోండి నేనైతే రౌండ్ నెక్ పెట్టాను. షోల్డర్స్ ఎక్కువ తీసుకున్నాననమాట. నెక్‌కి అలా కుచ్చు పెడతాము. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో అని చెప్పేసి బ్యాక్ నెక్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. సరదాగా చిన్న పిల్ల గదా! ఏదైనా వెరైటీ నెక్ పెడితే ఇష్టపడతారని చెప్పేసి. అదిగోండి డాట్స్ ఇలా వేసేసుకున్న తర్వాత సింపుల్‌గా దీని సైజ్ అయితే వచ్చేసి 14. 14 అంటే 28 అనమాట ఫ్రెండ్స్. లూజు. ఇంకా కుట్టేటప్పటికి ఇంకా తగ్గిపోతది. ఎందుకంటే నేను ముందు ఎక్కువ కట్ చేసి కుట్టాను గదా! ఏ 13 వస్తది నికరం మీద. అదిగోండి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. బుట్ట చేతులు బాహుబలి హ్యాండ్ అనమాట. అదిగోండి లైనింగ్ క్లాత్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. అది గ్రీన్ కలర్ క్లాత్ ఎలా ఉంది ఏంటా అని చూసుకుంటున్నాను అనమాట. అదిగోండి. సింపుల్‌గా ఇలా అయితే సరిపోద్ది. హెవీగా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదిగోండి అలా కుచ్చిపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని బట్టి మంచిది పట్టు క్లాత్ కూడా నేనైతే కట్ చేసుకున్నాను. ఈ పొడవులో ముక్కకే మనకి బాడీ వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చింది. తర్వాత ఇంకా అంత వేస్ట్ క్లాత్ అయితే మిగిలిందనమాట. నేను దాన్ని నెక్‌కి కుచ్చు పెడతానని చెప్పాను కదా! ఆ కుచ్చు కోసం అయితే నేనైతే దాన్ని ఒక 2 ఇంచెస్ వెడల్పులో అయితే నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రాక్ కటింగ్. ఇప్పుడు నేను మీకు నెక్ తిప్పడం చూపించాలా? చూపిద్దాం అనుకుంటున్నా. చూసేద్దాం రండి. ఇదిగోండి సింపుల్‌గా నేనైతే మీకు చెప్పాను గదా! కుచ్చు పెడతానన్న క్లాత్‌తో నేనైతే కుచ్చు అయితే పెట్టుకుంటున్నాననమాట. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి కుచ్చు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా బ్యాలెన్స్‌గా హాఫ్ ఇంచు కన్నా తక్కువగా అలా కుచ్చు పెట్టుకోండి. కుచ్చు పెట్టిన తర్వాత ఆ కుచ్చు ఇట్లా షేప్ అవ్వడం కోసమని నేను నా తెప్పలు చూసారా? ఎలా పెడుతున్నానో. ఓకేనా ఫ్రెండ్స్. ఆ క్లాత్‌ని పక్కనైతే పెట్టాను. ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఆ క్లాత్ నెక్‌కి సరిపోయేలాగా నేను ఎంతైతే కావాలో అంతైతే కటింగ్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను నార్మల్‌గా మంచి వైపు మంచి వైపే వేశాను. తర్వాత వెనక మాల తిప్పి
ఆరెంజ్ కలర్ ఫ్రాక్ కూడా పెట్టాననమాట. నేను ఇక నెక్ తిప్పడానికి కానీ అలా ఏం చేయలేదు. నార్మల్‌గా ముందు పై భాగంలోకి రావడానికి సరిపోయేలాగా అలాగే కుట్టేసాననమాట. అదిగోండి. ఇది కూడా మంచి భాగం అనమాట. వేస్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేస్ట్ కట్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఎంత వెడల్పు కావాలో ఆ క్లాత్‌నైతే నేను డీస్ ముక్కతో అయితే గీసుకున్నాను. చూసారు కదా! అలాగా ఒక రౌండ్ షేప్‌లో నేనైతే కటింగ్ చేసుకున్నాననమాట. విధానం చూసారు కదా! రౌండ్ కావాలితే రౌండ్, వేరే షేప్ కావాలితే వేరే షేప్. మనకు నచ్చిన షేప్ మీరైతే కట్ చేసుకోండి. అలా 4 పలకల క్లాత్ తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని మొగ్గల కింద అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. అక్కడ లేస్ కూడా ఏసుకోవచ్చు. లేస్‌తో పాటు సింపుల్‌గా ఉంటదని చెప్పేసి నేను ఇలా ఇవి కూడా మొగ్గల్లాగా కూడా పెట్టి వేశాననమాట. అయితే ఫైనల్‌గా అయితే చాలా లుక్కొచ్చింది. చూసేద్దాం ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం 8 మొగ్గలైతే పెట్టాననమాట. అటుకి, ఇటుకి, ఇటు ఒక 4 అటు ఒక 4 చొప్పున సరిపోతాయని చెప్పేసి నేను 8 తీసుకున్నాను రౌండ్ మీదకి. అంటే మీకు కౌంటింగ్ ఎందుకు చెప్పాను అంటే ఉజ్జాయింపు నేను 8 ఏసాను. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా దగ్గరగా పెట్టాలనుకుంటే ఇంకా ఎక్కువ కుట్టుకోవచ్చనమాట. ఆ ఎక్స్‌ట్రా కట్ చేశాను కదా క్లాత్ రౌండ్ షేప్‌లో, ఆ క్లాత్‌ని మనం ఓపెన్ చేసుకొని ఆ క్లాత్ మీద ఇవేమైతే మొగ్గలున్నాయో అలా ఒకటి, ఒకటి వన్ చూసుకుంటూ మనం స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. ఇక్కడే మనకి లుక్కు ఎక్కడొస్తది అంటే ఫైనల్ లుక్కు ఇలా చూసుకోవాలనమాట. ఒకటి ఎక్కువ తక్కువలుగా, ఒకటి దగ్గరికి, ఒకటి దూరంగా ఇలా స్టిచ్ చేయడం వల్ల ఆ లుక్ అయితే పోద్దనమాట. మనం అలా చేయకూడదు. బ్యాలెన్స్‌గా చేసుకోవాలి. అన్నీ ఒకేలా వచ్చేలా చూసుకోవాలనమాట. ఫైనల్‌గా అయితే కుట్టడం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఆ వేస్ట్‌ని కొంచెం కట్ చేసేసుకోండి. ఎందుకంటే హెవీగా ఎక్కువున్నాయి గదా ఖర్చులు. అదిగోండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని ఆపోజిట్‌లో నేను బయటికి రిటర్న్ తిప్పేసాననమాట. రిటర్న్ తిప్పితే ఆ ఖర్చులు ఏమైతే ఉంటాయో అవి మొత్తం లోపలికెళ్ళిపోతాయన్నమాట. అలా నెత్తి మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా! ఒకేసారి మొగ్గలు పెట్టడం, స్టిచ్ వేయడం ఒకసారే అయిపోయింది. ఈ లైనింగ్ అయితే నేను అతకలేదు గదా! అవి కొంచెం అటు ఇటు జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఆ ఎక్స్‌ట్రా గ్రీన్ కలర్ క్లాత్‌ని నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను. దారాలు ఎందుకో ఫ్రెండ్స్ కొత్తగా నేను తీసుకొచ్చినయి అస్తమానం తెగుతున్నాయి. నాకు ఏంటో డౌట్‌గా ఉంది. అవి మార్చేయాలో ఏమో చూడాలి. అదిగోండి అలా వేస్ట్ అంతా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో చూసేద్దాం. అక్కడక్కడ కుందన్స్ ఉన్నాయండి. ఆ వైట్ ఫ్లవర్‌లో కుందన్స్ పడిపోతాయని చెప్పి నేనైతే పీకేసాననమాట. అదిగోండి ఇప్పుడు నెక్ అయితే మనం కుట్టుకుందాము. నేను నెక్ ఏమీ తిప్పలేదు. జస్ట్ పైన క్లాత్ అతికి వదిలేసాననమాట. ఆ ఎడ్జ్ నేనెలా మనం ఆల్రెడీ కుట్టేసిన కుట్టు కనిపిస్తది గదా! ఆ కుట్టు మీదనే ఈ కుచ్చు అయితే పెట్టుకొని బ్యాలెన్స్‌గా ఒకే విధంగా ఆ కుట్టు కనిపించేలాగా అయితే నేనైతే జాయింట్ అయితే వేసుకుంటున్నాననమాట. చూసారు కదా! ఇలా కూడా బావుంది. మనం లోపలికి తెప్పించాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కుచ్చిపెట్టాను కదా! ఇక్కడ కట్ చేసేసి దానికి గ్రీన్ కలర్ పైపింగ్ ఏది యేసుకున్నా కూడా చాలా బావుంటది. బట్ నేను చేసిందేంటంటే ఆల్రెడీ పెద్ద నెక్ కట్ చేశాను. దానివల్ల నేనింక అలా వదిలేయలేకపోయాననమాట. నాకలా కుడుతున్నప్పుడు ఇలా కూడా బావుంది అనిపించింది. బట్ మరి నేను డీప్ నెక్ తీసేసాను కదా! దానివల్ల ఇంకా నేనైతే ఎలా అనుకున్నానో అలాగే స్టిచ్ చేయాల్సొచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టుకొని కొంచెం ఆ పీస్ రాకుండా నేనైతే ఓవర్‌లాక్ చేసేసాననమాట. ఓవర్‌లాక్ చేసేసి ఇప్పుడు మెడలో నుంచి బయటికొచ్చేలాగా ఆ ఖర్చులు కిందకి వెళ్ళేలా పెట్టుకొని నెత్తి మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాననమాట. అక్కడక్కడ కుందన్స్ అవేమన్నా ఉంటే అది ఐ మీన్ సూది విరిగిపోకుండా కుందన్స్ పీకేసాననమాట. అదిగోండి. నేనిలా మెడ కొంచెం పెద్దగా కట్ చేశాననమాట. కుచ్చు లోపలికొస్తదని జెప్పేసి. మీరు కావాలంటే నేనిందాక చెప్పినట్టు అలా కూడా ట్రై చేయండి. అలా కూడా చాలా బావుంది. కుచ్చు చూసారా ఎంత నీట్‌గా మెడలోకి వచ్చిందో. నేను కుచ్చు పెట్టినప్పుడు ఇలా వంపాను కదా! ఇందాక చూసారు కదా! అదే షేప్‌లో వచ్చింది ఇప్పుడు కూడా. నీట్‌గా వచ్చింది.
అదిగోండి తర్వాత ఇక్కడ కొంచెం సింపుల్‌గా ఉందని చెప్పేసి నా దగ్గర ఆరెంజ్ కలర్ షేడ్‌లో లేసుంటే ఆ జాయింట్ మీద లేసయితే వేస్తున్నాననమాట. చూసారు కదా! లేసయితే ఎలా ఏస్తున్నానో. ఓకే ఫ్రెండ్స్. లేస్ వేయటం కూడా అయిపోయింది. అండ్ ఇంకో స్టిచ్ వేయలేదు. అది కూడా వేసేస్తున్నాను. డబుల్ స్టిచ్ పెద్ద వెడల్పు లేస్ కదా! పై భాగ్ ఒక సైడ్‌కి ఒక స్టిచ్, ఒక సైడ్‌కి ఒక స్టిచ్ ఏసుకుంటే లేస్ బావుంటది. ఒకేసారి సెంటర్‌లో ఏసినా బావుంటది గానీ, అటు ఇటు లేసిపోయినట్టుగా ఉండి బాగోదు ఫ్రెండ్స్. ఎందుకంటే వెడల్పుగా ఉన్న లేస్‌కి 2 స్టిచ్‌లు వేసుకుంటేనే నీట్‌గా అణిగి ఉంటదనమాట. నెక్కకి వేద్దామని చూసాను కానీ బాలేదు. హెవీగా అయిపోయిందనిపించి నెక్కకి నేను వేయలేదు. మానేశాననమాట. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి ఫైనల్ లుక్ అయితే అది. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కుట్టుకుందాము. బాహుబలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తానో చూడండి సింపుల్‌గా. ఆహ్, ఓకేనా. నేను కింద మనకి ఎంత కావాలో అంత అయితే కింద భాగంలో కుచ్చు పెట్టుకున్నాను. ఒక 5, 6 వచ్చినియి. పైన ఆల్రెడీ ఇందాకే డాట్స్ పెట్టాను కదా! ఎంతవరకు పెట్టాలి అనేది కట్ చేసేటప్పుడు. అదే విధంగా పైన కూడా నేనైతే దగ్గరికి చక్కగా నీట్‌గా ఒకే వేలో కుచ్చయితే పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఫైనల్‌గా కింద పట్టీ అయితే కట్టేద్దాము. క్రాసులు అవి ఏమన్నా ఉంటే వేస్ట్ ముందే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నీట్‌గా ఉంటది. అదిగోండి నేను గ్రీన్ కలర్ క్లాత్ అని చెప్పాను కదా! నెక్ దగ్గర కొంచెం యూజ్ చేశాను. తర్వాత హ్యాండ్ పట్టీలకి గ్రీనే యూజ్ చేశాను. ఎందుకంటే ఇంకా మనకి బోర్డర్ గ్రీన్ వచ్చింది గదా! ఆ క్లాత్ ఏమో మనకి గ్రీన్ విడిగా ఎక్కడ దొరకలేదు గాబట్టి, అంచు లేదు గాబట్టి ఇంక ఇదే గ్రీన్ క్లాత్ నేనైతే పట్టీ కింద ఏస్తున్నాను. అదిగో నా కుందన్స్ వేస్ట్ మరి గుచ్చుకుపోతే సూది ఇరిగిపోద్దని చెప్పేసి కుందన్స్‌ని పీకేశాను. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్ అయితే నేను క్లాత్‌ని గ్రీన్ కలర్ క్లాత్‌ని అడుగు భాగంలోంచి పెట్టాననమాట. పైన హ్యాండ్ పెట్టాను. కొత్త వారికి ఎవరికైనా సింపుల్‌గా బాహుబలి హ్యాండ్ అర్థమైపోయేలాగా నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అదిగోండి. కింద నుంచి మనకి ఎంత వెడల్పు కావాలి. నేనైతే ఆ క్లాత్‌లో అక్కడక్కడ బొటీస్ వచ్చినాయి కదా! డా ఆ ఫ్లవర్స్ సెంటర్‌లోకొచ్చేలాగా అడ్జస్ట్ చేసి కుట్టాననమాట. నేను మామూలుగా కటింగ్ చేశాను. బట్ అలా అడ్జస్ట్ అయ్యేలా కుట్టాననమాట. ఎందుకంటే నీట్‌గా వర్క్ కనిపిస్తుందని చెప్పేసి. లాస్ట్ భాగంలో ఒక లేసయితే వేశాను. తర్వాత పై పట్టీ దగ్గర కూడా లేసేశాను. ఎందుకంటే చిన్న పిల్ల కదా! హ్యాండ్ అలా అయితే లుక్ బావుంటదని చెప్పేసి నేను అదిగోండి కింద భాగంలో ఏసిన తర్వాత పైన కూడా మళ్ళీ లేసయితే వేశాను. చాలా అంటే చాలా బావుంది. హ్యాండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కదా! లుక్ చాలా బా వచ్చింది ఫ్రెండ్స్. అందులో సిల్వర్ కాంబినేషన్ ఒకటి ఇంకా బావుండింది. ఓకే. లేస్‌కి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. అదిగోండి మీరే చూసేయండి హ్యాండ్ ఎంత బావుందో. చక్కగా నీట్‌గా కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అదిగోండి చూసారు కదా! హ్యాండ్ విధానం బుట్ట చక్కగా పైకి భలే లేసింది కదా! మరీ హెవీగా కాకుండా అలానే తక్కువ కాకుండా. ఇప్పుడు మీరు ఒక హ్యాండ్ స్టిచ్ చేయడం అయితే చూసారు. ఇది అడుగు భాగంలో పెట్టి పైకి ఎలా వచ్చేలా స్టిచ్ చేశాననమాట. ఇది ఇంకొక విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఏ పని అయినా మనకున్న క్లాత్‌ని బట్టి గానీ, లేకపోతే మనకున్న టైంని బట్టి గానీ, ఒకవేళ మనకి విధానం మార్చుకోవడం చాలా రకాలుగా మార్చుకోవచ్చు మనకున్న టయాన్ని బట్టి. ఆహ్, ఒకేలా కుట్టాలి, ఒకేలా చేయాలనైతే ఏమీ లేదు. ఎవరు ఎలా కావాలితే అలా కుట్టుకోవచ్చు. ఈ హ్యాండ్ చూడండి నేను పైనుంచి కుడుతున్నాననమాట. ఇందాక కింద భాగంలోంచి కుట్టాను గదా! ఇలా పైనుంచి కుడితే నేను మెయిన్ ఏం చేశానంటే, ఆ ఫ్లవర్స్ మనకి కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అని నేను చూసుకున్నాననమాట. ఈ క్లాత్ ఇట్లా కుడితేనే వస్తుంది. ఇందాక క్లాత్ అలా కుట్టినా వచ్చేసింది. ఈ సైడు అసల ఎక్కువ ఖర్చు లేకపోవడం వల్ల అదిగోండి పైనుంచి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే నేను వెనక భాగానికి స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఈ కుందన్స్‌తో ఇబ్బందయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ కుందన్స్ రావడం, అవి తీసుకోవడం అనమాట.
బ్యాలెన్స్‌గా బుటీస్ సెంటర్‌లోకొచ్చేలాగా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా ఒక వైపున డోరీ అయితే కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత నేను అదిగోండి పైనుంచి మన కాజాల పట్టీ కడతాం కదా! ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ అంటారు కదా! అలా కాజాల పట్టీ కట్టిన విధంగా పైనుంచి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాననమాట. అదిగోండి దీనికి కూడా లేసయితే వేసేసాను. 2 కూడా ఫైనల్‌గా ఒకేలా వచ్చినియి. బట్ కాకపోతే ఒకటి ఒక విధానం. అడుగు నుంచి నేను పైకి తిప్పాను. ఇది పైనుంచి కిందకి కుట్టాననమాట. 2 విధాలు. ఎవరికి ఎలా సులువుగా ఉంటే మీరైతే అలా స్టిచ్ వేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఏమీ అనుకోవద్దు. వీడియో లెంత్ ఎక్కువవుతుందని చెప్పేసి. ఆహ్, అయితే ఈ వీడియో టైమింగ్ ఏంటనుకుంటున్నారు? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు నేను ఏమేమి స్టిచ్ చేశాను, ఏమేమి కుట్టాను, ఐ మీన్ ఏం కట్ చేశాను అనేది నేను వీడియో అయితే తీశాను. ఇది మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు. ఇంతలా ఎడిట్ చేసి, ఇంతలా నేను చూపిస్తున్నాను అంటే హ్మ్, మీ అందరి కోసమే, కొత్త వారి కోసమే నేను అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూసారా హ్యాండ్ ఎంత నీట్‌గా వచ్చిందో ఫైనల్‌గా ఫ్రాక్ అయితే ఎంత బావుందో చూసారు కదా! నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేనైతే మీకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇప్పటివరకు నేను కటింగ్ చేసిన డ్రెసెస్ మీకు కటింగ్ నచ్చినా, స్టిచ్చింగ్ చేసిన విధానం నచ్చినా, ఆహ్, నా వీడియోస్‌ని మీరు ఏం చేయాలి అంటే అదిగోండి నేను కాదు, నేను స్టిచ్ చేసిన నా ఫ్రాక్‌తో సహా ఇద్దరం వినయముగా మీ అందరిని అడుగుచున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. నా 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 డ్రెస్ అంటే నేను మీకు నచ్చినట్లయితే నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ ధన్యవాదాలు. మా సునీత చాలా కష్టపడి కుడుతుంది. చాలా వీడియోస్ తీస్తుంది. మా ఆర్ఎస్ టైలరింగ్ ఛానల్‌ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.